కొలీగ్స్ అందరూ కలిసి ఫొటోస్ తీసేసుకున్న తర్వాత వాళ్ళనైతే డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని అయితే కిందకి తీసుకెళ్లారనమాట. అయితే ఆ లోపు గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి మేము కొన్ని ఫోటోలు దిగేసాము. అక్కడే కూర్చొని ఎక్కడున్నా సరే కుదురుగుండం కదా అసలు. ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉన్న సీట్లోనైతే మేమైతే కూర్చొని మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అక్కడ కొన్ని ఫ్లవర్స్ అయితే నేను కిడ్నాప్ చేసేసుకున్నాను. ఫొటోస్ తీసేసుకున్న తర్వాత లెఫ్ట్ అయిపోదాం కదా అని చెప్పేసి బయటకు వస్తే ఫుల్ వర్షం అనమాట. ఇదేంట్రా బాబు అసలు మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని వదలట్లేదు అనేసి అప్పుడే మాట్లాడుకుంటున్నాం. ఇంకేం చేస్తాం, అక్కడి నుంచి కదలడానికి లేదు అసలు. అందుకని చెప్పేసి కిందకి వెళ్ళిపోయాం అనమాట. ఫంక్షన్ హాల్ కిందకి కొంచెం బైక్ పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడికైతే కిందకి వెళ్ళిపోయాము, నేను మా హస్బెండ్ వదిన కలిసి. అలా చూస్తుండగా పెరిగిపోతుంది అనమాట. ఇంకా అసలు తగ్గట్లేదు. సరేలే ఇంకా ఏదో విధంగా చిన్న చిన్న చినుకులతోనైనా వెళ్ళిపోవచ్చులే అనేసి అయితే వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎవరైనా రైన్ కోట్ పట్టుకెళ్తామా? ఊరికి వెళ్ళిపోతాం కానీ అసలు ఒక పర్స్ పట్టుకోవడానికే మనకు చాలా బద్ధకం వేస్తుంది. అలాంటిది రైన్ కోట్లో ఏం తెచ్చుకోలేదు. ఇంకా అలా వెళ్ళిపోయాం. సెకండ్ దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆగామన్నమాట. ఎందుకంటే వర్షానికి అసలు వెళ్ళాలా వద్దా అనేసి కన్ఫ్యూజ్లో ఉండిపోయి ఇంకా అక్కడ ఆగిపోయాము. ఎక్కువగా తడిసిపోయినా మళ్ళీ ఫీవర్స్ వచ్చేస్తాయి కదా, అందుకని నేను మా హస్బెండ్ ఒక దగ్గర ఆగిపోయాము. వెళ్ళేటప్పుడు ఎంత నీట్గా రెడీ అయ్యి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు చూడండి ఎలా అయిపోయిందో ఫేస్ అంతా. ఇంకా వెనకాల హెయిర్ కూడా మొత్తం చిక్కులు అయిపోద్ది, వర్షానికి చాలా వరకు తడిసిపోయింది అనమాట. అందుకని చెప్పేసి పెట్టేసుకున్నాను. బ్యాక్ సైడ్ అంతా కూడా క్లిప్ పట్టుకెళ్తాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను వీడియో తీసుకుంటున్నాను అనేసి మా ఆయన అయితే నాతో ఆడుకుంటున్నారు, ఏడిపిస్తున్నారు అనమాట. ఈ లోపు వర్షం తగ్గింది కొంచెం. సరేలే అని చెప్పేసి మళ్ళీ బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తేనేమో మళ్ళీ ఇంకొక ప్లేస్లో అయితే ఆగిపోవాల్సి వచ్చింది. ఈసారి అయితే వదిన కూడా మాతో పాటే వచ్చారనమాట. వదిన వచ్చేసి వేరే బైక్లో వస్తుందన్నమాట. అదే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళిద్దరు సపరేట్ బైక్లో వస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు కలిసి ఇంకొక షెడ్లో ఆగిపోయాం. సెకండ్ దూరం వచ్చిన తర్వాత వర్షం, ఫుల్ వర్షం. హాఫ్ అన్ అవర్ అలా అక్కడ ఉండిపోయాం అనమాట. అలా ఉన్నా సరే అసలు వర్షం తగ్గలేదు. ఇంకా సరేలే ఇంకా ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఇలాగే ఉండాలని చెప్పేసి సగం తడిసిపోయాం కదా అనేసి బయలుదేరి అయితే వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నైట్ అలా 8:30 అలా అయిపోయింది అనమాట. నర్సీపట్నం నుంచి అలా ట్రావెలింగ్ చేసుకుంటూ వచ్చేసరికి అక్కడ మేము 3కి బయలుదేరితే నైట్ 8కి అలా వచ్చాము. అంత పని చేసింది వర్షం మాకు. అసలు దరిద్రం ఏంటంటే మొత్తం తడిపేసిన తర్వాత వర్షం ఆగిపోయింది అనమాట. వీళ్ళని ఎలా అయినా తడిపేయాలి అనేసి ఫిక్స్ అయిపోయినట్టుంది. మొత్తం తడిసిపోయిన తర్వాత వర్షం ఆగిందనమాట. అలాగా మా ట్రావెలింగ్ అలా అయిపోయింది ఆ రోజు. అంతే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.